ఓకే. ఇప్పుడు H-1B వీసా అక్కడ కంపెనీనే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ యజమాని. నేను మీ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాననుకోండి. నా H-1B వీసా మీరు కట్టాల్సి $1,00,000 అదే మీరు చెప్పినట్టుగా 2800 1500 అయితే అది ఒక మ్యాటరే కాదు కంపెనీకి. బట్ $1,00,000కి వచ్చేసరికి మీరు నన్నెందుకు చూస్ చేసుకుంటారు? అమెరికాలో ఉన్న లోకలైట్‌ని అక్కడ వాళ్ళని మీరు చూస్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది కదా! అప్పుడు మరి నేను బ్యాగ్ సర్దుకొని ఇండియాకి వచ్చేయడమే కదా! స్మాల్ క్లారిటీ అండి, మీరు అన్నది కరెక్టే. ప్రభుత్వం ఉద్దేశం కూడా అదే, బయట వాళ్ళు ఎందుకు, మన వాళ్ళకే ఇద్దాము ఉద్యోగాలు అని. ఒకటి. రెండోది, మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు నన్ను? నా దగ్గర కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నాయని తీసుకున్నారు. మీరు సీరియస్ కంపెనీ అయితే, ఇప్పుడు అమెజాన్ ఉందండి. క్రితం సంవత్సరం 10,000 మందికి అమెజాన్ స్పాన్సర్షిప్ చేసింది. ఈ $1,500 అంటే రీజన్ బట్టి కూడా ఉంటుంది, ఫీల్డ్ బట్టి కూడా ఉంటుంది. లెట్సే ఒక $7,000-8,000 ఖర్చు పెట్టుకుని క్విక్గా ప్రాసెస్ చేయమని వాళ్ళు ఫీజు కట్టారనుకోండి. 10,000 మందిని అట్లా వాళ్ళు స్పాన్సర్ చేశారు. కాగ్నిజెంట్ 3,800 మందిని స్పాన్సర్ చేసినట్టుగా నేను ఎక్కడో డేటా చూశాను. ఇన్ఫోసిస్ ఉంది. వీళ్ళెవరు క్యాండిడేట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయరు కదండి. ఇప్పుడు వాళ్ళ రెన్యువల్కి $1,00,000 కట్టాలని అనట్లేదు. ఆ క్లారిటీ మనకి రెండవసారి నిన్నో మొన్నో ఇచ్చారండి. సో ఇదంతా కొత్త అప్లికేషన్స్ విషయం, దేశం బయట ఉన్న వాళ్ళ విషయం. బట్ లెట్ అస్ రిమెంబర్, ఆ దేశము మీరు మాకొద్దు అని అంటుంది. అది మన దేశం గురించే మాట్లాడుకుంటే కనుకండి, మనం వీఆర్ టాకింగ్ రఫ్లీ 5 lakh పీపుల్ who are on H-1B visa in that country. భారతదేశం నుండి ఈరోజు H-1B ఎంతమందికి ఉంది అని అంటే, అది కొత్తది కావచ్చు, రెన్యువల్ కావచ్చు, 5,11,000 మందికి ఆ స్టేటస్ ఉందండి. వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్, భర్తలు కానీ భార్యలు కానీ, అంటే సింగులర్ అండి, భర్త కానీ భార్య కానీ, వాళ్ళకి ఉద్యోగాలు చేసుకునే అవకాశం మళ్ళీ అడిషనల్గా వాళ్ళు అప్లై చేసుకుని తీసుకోవచ్చు. మనం మాట్లాడుతున్నది 5 లక్షల స్మాల్ చేంజ్, మోర్ దెన్ 5 lakhs వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. కొత్త వాళ్ళు అంటారా, స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు అక్కడే ఉండిపోయి ఉద్యోగం చేసే అవకాశం లేకపోతే వాళ్ళు కెనడా వెళ్ళి చదువుకుంటారండి. ఇంగ్లాండ్లో ఇట్లాంటి తిక్క రూల్ ఒకటి పెట్టారు. అప్పుడు ఇంగ్లాండ్లో బోరిస్ జాన్సన్ ఉన్న టైంలో, ఆయన రాకముందు ఎవరెవరైతే 30-40 లక్షలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళ దేశంలో చోటామోటా యూనివర్సిటీస్కే, మళ్ళీ ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ కాదు, అక్కడ ఫీజులు కట్టించినాక మీకు వర్కింగ్ రైట్స్ లేవు అని చెప్తే వెళ్ళటం చాలామంది తగ్గించేసి జర్మనీకి, డెన్మార్క్కి, స్వీడన్కి, ఫ్రాన్స్కి, నేను ఇప్పుడు చెప్పిన దేశాల్లో ఫీజు ఆల్మోస్ట్ నథింగ్ అండి. ఇప్పుడు అమెరికాలో దెర్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్కాలర్షిప్స్ కానీ, టీచింగ్ అసిస్టెంట్షిప్స్ కానీ పొందటం అన్నది మనం చూస్తాం. సో వాళ్ళు చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని, అంటే చాలా హై మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అయితే దే గెట్ దే డిగ్రీ అండి. అట్లాంటి వాళ్ళు అమెరికాకు కావాలి. ఎందుకంటే అమెరికాలో ఈ నైపుణ్యాలు ఉన్న వాళ్ళు లేరని ఎందుకు అంటున్నారు? అక్కడ స్కూలింగ్ అయిపోయినాక చాలామంది యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వెళ్ళట్లేదు. నేనున్న ఆస్ట్రేలియాలో కూడా సంగతి అదేనండి. ఈ దేశంలో అయితే ఆస్ట్రేలియాలో మాకు వడ్రంగులు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, బ్రిక్ లేయర్స్, కన్స్ట్రక్షన్ వాళ్ళు కావాలి, మీకు తొందరగా ప్రాసెస్ చేస్తాం రమ్మంటున్నారు. ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ ఉంది. హౌసింగ్ క్రైసిస్ ని సాల్వ్ చేయాలంటే రావాలి, జనాలు రావాలి, పనిచేసే వాళ్ళు రావాలి. ఎందుకు అంటే లోకల్ వాళ్ళు నేర్చుకోవట్లేదు ఈ పనులు. ఎవ్రీ ఇయర్ మనకు కావాల్సిన, అంటే మనకి ఎటువంటి వనరు అవసరం, మానవ వనరులు అని డిటర్మిన్ చేసి వీళ్ళందరికీ ప్రయారిటీ ఇస్తామని చెప్తారండి. ఒక్క భాష, ఒక ఫ్రెంచో, జర్మనో, స్వీడిషో నేర్చుకుంటే వేరే దేశాలకు వెళ్ళొచ్చండి. ఈ రోజు బెదిరింపులు, నిద్ర లెగవంగానే ఉంటావా పోతావా అని ఒకడంటాడు, నువ్వు బతుకుతావా సస్తావా అని ఇంకోడు అంటాడు. ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గ్రూపుల్లో
చాలా మంది జాతి వివక్ష చూపించే వాళ్ళే ఉన్నారు, బట్ మిలిటెంట్ స్టిల్ గా ఉన్నారు. అమెరికా వైపే చూస్తారు ఎందుకండి? అంటే అమెరికా మీరు అన్నట్టుగా రోజు పొద్దున్నే ఎలాంటి న్యూస్ వస్తుందో ఏంటో, మళ్ళీ నెక్స్ట్ మన ఎత్తున ఏ బాంబు పడుతుందో అనుకుంటూ బతకడం, అవి చూస్తూ కూడా మళ్ళీ అమెరికా వైపే ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. గత 5 ఏళ్లకి ముందు దాకా ఇట్ వాజ్ ఎ వెరీ ఈజీ థింగ్ టు గో అండి. ట్రంప్ కూడా ఆ, ట్రంప్ నంబర్ 1 మొదటిసారి ఎలెక్ట్ అయినప్పుడు ఇంత వ్యతిరేకత చూపించలేదు ఈ మైగ్రేషన్కి. సో ఆ దేశం మనల్ని ఆహ్వానిస్తుంది. అక్కడికి వెళ్ళేసి H1Bలోకి వెళ్ళి కొన్ని ఏళ్ల తర్వాత గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకుంటే అది 100 ఏళ్లకైనా వస్తుందేమో తెలియదు, కానీ మనకి అప్పటి వరకు స్టేటస్ ఉంటుంది, ఉద్యోగం చేసుకుంటాము. అక్కడుండి జై బాలయ్య అంటూ సినిమాలు రిలీజ్ అయినప్పుడు డాన్సులు చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టుకుని దానికి పాలు పోసుకోవచ్చు, మన ఎవరు ఆపరు కదా అనుకుంటూ పోలోమని పోతిరి మన వాళ్ళందరూ. బట్ ఇంకొక కారణం అండి, భారతీయులు, తెలుగు వాళ్ళు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ అమెరికా ఇవే ఎందుకు చూస్ చేసుకుంటారంటే వీళ్ళు కేవలం ఇంగ్లీష్ నేర్చుకున్నారు. మన ఇంగ్లీష్ చాలా గొప్పగా ఉండకపోయినా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ వైపుకి మనం వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. వీ కెన్ లెర్న్ ఇనఫ్ ఇంగ్లీష్. వేరే భాషలు మన వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి. ఉదాహరణకి ఫ్రెంచ్ ఉందండి, 25 దేశాలు అది అఫీషియల్ లాంగ్వేజ్. నేర్చుకోండి తొందరగా, వేరే దేశాల్లో అవకాశాలు వస్తాయి. జర్మనీ రమ్మంటుంది. ఫ్రాన్స్, జర్మనీ, మీకు అమెరికాలో ఇబ్బందిగా ఉంటే రీసెర్చర్స్ అందరూ మా దగ్గరికి రండి అంటున్నారు. H1B అంటే చాలామంది కంప్యూటర్ జాబ్స్కి స్పాన్సర్షిప్ అనుకుంటారండి. యూనివర్సిటీస్లో పనిచేయచ్చు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలో చేయొచ్చు, కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కూడా H1B వీసా ఇస్తారు. ఇప్పుడు ఇటువంటి అవకాశాలు వేరే దేశాల్లో ఉన్నాయి. సైంటిస్టులు కొంతమంది ఆ దేశం నుండి బయటకు వెళ్ళినాక, డాక్టర్లు కొంతమంది ఆ దేశం నుండి వాళ్ళ మదర్లాండ్స్కి వెళ్తేనో, స్టడీ టూర్స్ మీద వెళ్తేనో, రీసెర్చ్ కాన్ఫరెన్స్కి వెళ్తేనో, పాయింట్ ఆఫ్ ఎంట్రీ మళ్ళీ అమెరికాకి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్లు చెక్ చేసి, నువ్వేదో యాంటీ ట్రంప్ పోస్టులు ఏదో చదువుతున్నావు, నువ్వు పోస్ట్ చేస్తున్నావు అని కూడా కాదు, చదువుతున్నావు కాబట్టి నిన్ను రావటానికి లేదు, నిన్న వెనక్కి పంపించేస్తాం అంటున్నా. అమెరికాలో యూనివర్సిటీస్కి ద బెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్, మీరు యూకేలో ఉన్న ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, జర్మనీలో ఉన్న హైడెల్బర్గ్ యూనివర్సిటీ, స్వీడన్లో ఉన్న ఉప్సాలా, ఫ్రాన్స్లో ఉన్న సార్బాన్ కానీ లేకపోతే సియాన్స్పో కానీ, ఇవి పక్కన పెడితే ప్రపంచంలో ఉన్న గొప్ప యూనివర్సిటీస్ అన్నీ అమెరికాలో ఉన్నాయి కదండి. అక్కడికి వెళ్ళటానికి, అక్కడ రీసెర్చ్ చేయటానికి, అక్కడ ఫ్రీగా ఆలోచించడానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళ ఫండింగ్ తీసేస్తుంటే మీరెందుకుంటారు అక్కడ మా దేశాలకు రమ్మంటున్నారు ఫ్రెంచ్ వాళ్ళు, జర్మన్స్. వెళ్ళిపోండి, హాయిగా ఉంటుంది. మిమ్మల్ని రమ్మన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ పొమ్మంటుంటే వాడి దగ్గర కూర్చుని భయపడుతుంది ఎందుకండి. ఐ రియలీ థింక్ పీపుల్ షుడ్ గో వేర్ దే ఆర్ వెల్కమ్. ఆస్ట్రేలియాలో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కానీ ఇండియన్స్ ఆర్ నీడెడ్, నాట్ జస్ట్ వెల్కమ్, దే ఆర్ నీడెడ్. అవసరం ఉంది ఇక్కడ. న్యూజిలాండ్లో కొంచెం తక్కువ, థాయిలాండ్లో దెర్ ఈజ్ అ నీడ్. సో వేరే దేశాల వైపు చూడాలి